కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే ఈ శుక్రవారపు ఆశీర్వచనాలు మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. ఆయన ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ శుభ శుక్రవార దినాన్న మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లేఖనము ధ్యానము చేస్తుండగా ప్రభువా నీ బిడ్డలకు ఈ లేఖనాన్ని వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిలోని సత్యాలను మేము గ్రహించులాగున సహాయం దయచేసి మహిమ పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని మీకు యేసు ప్రభుల వారు పట్టబడ్డారని గెత్సమనే తోట నుంచి ఆయనను తీసుకొని వెళ్ళి ఎవరెవరి దగ్గర ఆయన్ను తీసుకువెళ్ళారో, ఎవరెవరి దగ్గర ఏమేమి జరిగిందో, తిరిగి మరలా ఆయన్ని ఎవరికి అప్పగించారో, అలాగున ఆయన ఉదయం రాత్రి నుంచి ఉదయకాలం వరకు తిప్పుతానే ఉన్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో పిలాతు ఆయనను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. అయితే నేను ఒక మనిషిని విడుదల చేయొచ్చు పండుగ దినాల్లో, కాబట్టి ఒక మనిషిని విడుదల చేయాలి, కాబట్టి ఈ ముగ్గురులో ఎవరిని విడుదల చేయాలని యోధా జనాంగాన్ని అడిగినప్పుడు బరబ్బాని విడుదల చేయమన్నారు, కానీ యేసు ప్రభుని విడుదల చేయొద్దని, ఆయన్ని సిలువమని, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద చిందించాలని కేకలు వేసి అక్కడ ఉన్న ప్రజలంతా పిలాతు వద్ద ఉన్న కేకలు వేసినప్పుడు ఆ సమయంలో పిలాతు గారి భార్య ఆ నీతిమంతుని జోనికి నువ్వు వెళ్ళొద్దయ్యా అని ఒక లెటర్ రాసి పంపించటం, ఆయన ఏం చేయటం అంటే ఈ ప్రజలను యేసు ప్రభుల వారిని ఆయన తీసుకొని బయటకు తీసుకొచ్చి చెప్పుతున్న మాట ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగం. ఆయన ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఆయనతో పాటు కూడా వచ్చి ఆ ప్రజలందరి ఎదుట యేసు ప్రభుల వారిని తీసుకొని అక్కడ తీసుకొచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఏమండి, యేసు ప్రభుల వారిని తీసుకొని వస్తే ఇదిగో యేసుని మీకు అప్పగిస్తున్నాను అని చెప్పొచ్చు, లేదంటే ఇదిగో అయ్యా మీరు నేరం మోపుతున్న ఈ మనుషుడిని తీసుకోండి అని అనొచ్చు, నేరం మోపుతున్న యేసు ప్రభుని తీసుకోండి అని అనొచ్చు, యేసుని మీకు అప్పగిస్తున్నాను అనొచ్చు. కానీ ఆయన తీసుకొని వచ్చి ఇదిగో ఈ మనుష్యుడు అని అన్నాడు. ఆ మనుష్యుడు అన్న అక్షరం అక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంటుంది. మీరు గమనించి చూడండి. అక్కడ ఆ చూసినప్పుడు అక్షరం పెద్దగా కనిపిస్తుంది. ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అన్నది. అంటే అక్కడ ఉన్నోళ్ళందరూ మనుషులు కదా చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులేగా. అందరినీ ఉద్దేశించి ఇదిగో మనుషుడు అని చెప్పవలసిన అవసరం లేదు. ఇదిగో యేసుని మీకు అప్పగిస్తున్నాను, మీరు సిలువ వేసుకోండి అని చెప్పాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పుచున్న మాట ఏమిటంటే మిగతా వాళ్ళని మనుషులుగా ఎంచలేదు ఆయన.
మనుషులుగా ఎంచలేదు. ఏ దోషము లేనివాడిని, పాపమెరుగని పరిశుద్ధుడిని సిలువ వేయి ఆ రక్తము మా మీద మా పిల్లల మీద పడాలని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇతనిలో ఏ దోషము నాకు కనిపించట్లేదని చెప్పినా కానీ వాళ్ళు వినట్లా. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే తీరును, విధానాన్ని కనిపెట్టిన పిలాతు యేసయ్యను బయటికి తీసుకొచ్చి ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనము ఆయన్ని ఇదిగో ఈ మనుషుడు అని అనటానికి మనుషులను ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథం కొన్ని విషయాలు తెలియజేసింది. ఆ విషయాలను ఈ ఉదయకాల సమయం మనం ధ్యానం చేసుకుందాం. ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలిగా హెచ్చైనవాడు, ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని చెప్పగలిగిన ఆయన పవిత్రుడు గనుకనే, పవిత్రుడు, పాపులలో చేరనివాడు. దేవుని వాక్యం అంటా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని అపోస్తుడైన పౌలు రోమీలకు రాస్తూ చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. పాప విమోచన కలిగించడానికే ఆయన యజ్ఞమై, యాగమై, కల్వరి సిలువలో బలి అయ్యటం కోసం ఆయన వచ్చాడు. ఇవన్నీ జరగవలసినవి ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే అక్కడ చూస్తున్న మనుషులను చూసి వారిలో మనుషులకు ఉండవలసిన ఏ గుణ లక్షణాలు లేని పక్షంగానే యేసయ్యను తెచ్చుకో ఇదిగో ఈ మనుషుడు అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ కీర్తనలో 6వ వచనంలో దావీదు గారు ఒక మాట అంటాడు, అయ్యా పురుగు వంటి నేను అని అంటాడు. చూడండి 22వ కీర్తన 6వ వచనం, నేను నరుడను కాను, పురుగు వంటి వాడిని. ఎలా పోల్చుకున్నాడు? ఆయన ఒక పురుగుతో పోల్చుకున్నాడు మనిషిని. చూడండి, పురుగులు పడతాయి, చెదలు పడతాయి. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గుమ్మాలు, తలుపులు చేసుకుంటాం మనం కదా. చేసుకున్న ఆ తలుపుకి చెదపట్టి అన్ని లక్షల రూపాయలు చక్కగా ఎంతో స్వరూపంగా కనిపించే ఆ సౌందర్యం కలిగిన ఆ డోర్కి లేదా ఆ ఫ్రేమ్కి చెదపట్టేస్తే ఏమైపోద్ది చెప్పండి? చెదపట్టేసి కనిపిస్తూ ఉంటుంది. ఆ పురుగు ఎప్పుడైతే పడతా ఉందో అంత చక్కగా ఉన్న అది పాడైపోతుంది. దేవుని వాక్యం అంటా ఉంది, చక్కగా ఉన్న, సౌందర్యవంతంగా ఉన్న మన జీవితాలలో ఆ స్వరూపము ఎలా ఉందట? పురుగు వంటి వాడును, పురుగు వంటి నరుడను నేను అంటున్నాడు. నేను నరుడను కాను, పురుగు వంటి వాడును. ఆయన ఎలా పోల్చుకుంటున్నాడు చూసారా? అందుకనే పిలాతు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ మనుషుడు. మీరు మనుషులు కాదురా, ఏ పాపము ఎరగని నీతిమంతుడిని పట్టుకొని మీరు సిలువ వేస్తున్నారు. ఆయన రక్తము మాపై చెందాలి అని కేకలు వేస్తున్నారు. అక్కడ వాక్యం చెప్పబడతా ఉంది, వారి కేకలే గెలిచను అని. చివరికి పాపులైన వారు, పరిశుద్ధుడు అయిన వారు నేరం మోపితే వారు కేకలేస్తూ ఉంటే వారి కేకలే గెలిచానని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. చూడండి 27 సామెతల గ్రంథం 8వ వచనం, 27 సామెతలు 27:8, తన ఇల్లు విడిచి తిరుగు, గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. మనిషిని పురుగుగా పోల్చాడు. పక్షి తన గూడు విడిచి ఇల్లు విడిచి తిరిగేవాడిని ఏమంటున్నాడు తెలుసా? పక్షితో సమానంగా పోలుస్తూ ఉన్నాడు.
మనుషుని ఆయా రీతులుగా పోలుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం. నేను నరుడను కాను, పురుగు వంటి వాడని అన్నాడు. తన ఇల్లు విడిచి తిరిగేవాడిని గూడు విడిచి తిరుగు పక్షితో సమానం అంటున్నాడు. ఆయా స్వరూపం కలిగిన, ఆయా స్వభావం కలిగిన వ్యక్తులను పరిశుద్ధ గ్రంథము ఆయా రీతులుగా పోల్చింది. పురుగుగా పోల్చుకున్నాడు, పక్షిగా పోల్చుకున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. కనాను స్త్రీ అంటా ఉంది కదా, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఎలా పోల్చుతున్నారు? ఒక కుక్క పిల్లతో సమానంగా మనుషుని పోలుస్తూ ఉన్నాడు. అమ్మా, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం అది మంచిది కాదు అని అన్నప్పుడు ఈ కనాను స్త్రీ అంటుంది, అయ్యా పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లకి వేయొద్దు అంటున్నావుగా, కనీసం కింద పడిన ముక్కలు తినటానికైనా ఈ కుక్క పిల్లకి అర్హత లేదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. మనుషుని ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథం పోలుస్తూ ఉందో చూడండి. ఆయన అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నేను రక్షించడానికి వచ్చా, వారి కోసమే నేను వచ్చానని చెప్పాడు. రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లకి వేయటం యుక్తం కాదని చెప్పాడు. ఆ కుక్క పిల్లని నేను కింద పడి తినటానికైనా అర్హత లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు మధ్యాహ్నకాల సమయంలో ఏ రీతిగా నీవు ఉన్నావో, ఏ రీతిగా నిన్ను నువ్వు పోల్చుకోగలుగుతావో వాక్యము ద్వారా నీవే పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును గాని నా ప్రజలకు తెలివి లేదు, నన్ను ఎరుగరు. చూడండి, ఆ పశువులన్నా తెలుసుకుంటూనే కానీ ఈ ప్రజలు నన్ను ఎరగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ నాకే తెలుసు, నా అంత పరిశుద్ధుడు లేడు అని అనుకుంటే మనం పొరపాటే. దేవుని వాక్యం అంటా ఉంది, ఏమంటా ఉంది? ఎద్దు తన కామందును ఎరుగును, తన యజమానుడు తెలుసు, తన యజమానుడు ఎవరో తెలుసున్నాడు దానికన్నా. గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకుంటా ఉంది, దానికి ఉంది. ఒక పశువుకి కామందు తెలుసు, దొడ్డి తెలుసు, కానీ ఈ ప్రజలు నన్ను ఎరగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఎరగట్లేదు? ఆయన నీతిమంతుడే. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనకారుడు, ఇప్పుడు మనం చదువుకున్న 53వ కీర్తన అంతా ఆయన గురించి వ్రాయబడింది. అన్ని వందల సంవత్సరాలు యేసు ప్రభు భూలోకానికి రాకముందే ఆయనను గురించి ప్రవక్తలు ప్రవచించారు కదా, లేఖనాలు చదివారు కదా, జ్ఞానులు చూసి హెరోదు దగ్గరికి వచ్చి అడిగారు కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారుగా. అప్పుడు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. పశువుల కన్నా హీనమైన పరిస్థితిలో ఉన్నారు. కనుకనే పిలాతు వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ మనుషుడు, ఈ నీతిమంతుడిని మీకు అప్పగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను ఎలా ఉన్నారట? వాళ్ళు ఎలా ఉన్నారట? మానవుని గురించి చెప్పబడుతున్న మాట అది. క్రేతీయులు ఎల్లప్పుడూ దుష్ట మృగముల వంటి వారు. మానవుని గురించి బైబిల్ చెబుతా ఉంది, మృగాలలాగా ప్రవర్తిస్తున్నారు. నీతిమంతుడైన యేసయ్యని పట్టుకొని సిలువ వేయమంటున్నారు. నీతిమంతుని ఏ దోషము లేనివాడు, కపటము లేనివాడు, కల్మషం లేనివాడు, దుష్టులలో లేనివాడు, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిని పట్టుకొని ఈ దుష్టులు సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుంపులో నీవున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని వాక్యం అంటా ఉంది, క్రేతీయులు ఎల్లప్పుడూ దుష్ట మృగములను సోమరులను తిండి పోతులనై ఉన్నారట. వీళ్ళు ఆ రీతిగా ఉన్నారు. ఇవి చెప్పబడుతున్న మాటలన్నీ మనుషుల గురించే చెప్పబడతా ఉన్నాయి. మనుషులను పోల్చి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్త. యోధాపత్రిక 10వ వచనం, యోధాపత్రిక 10వ వచనం, యోధాపత్రిక 10వ వచనం. మీరైతే త్రాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగములను చదవండి. యోధాపత్రిక 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను దూషించిన వారై వివేక శూన్యములకు మృగముల వలెను వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తామే నాశనము చేసుకొనుచున్నారు. దుష్ట మృగములు. ఏమండి, మృగముల వలె మనుషుని గురించి చెబుతున్న వాక్యం. వివేక శూన్యములైన మృగాలతో పోల్చుతున్న వాక్యం. అక్కడ కూడి ఉన్న జనమంతా ఇదే రీతిగా కనిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేస్తూ ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయం యేసయ్యను, ఆయన పొందిన బాధను, ఆయన పొందిన అన్యాయపు తీర్పును, ఆయన భరించుతున్న బాధను, ఆయన భరించున్న వేదనను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలను ఏ రీతిగా పోలుస్తూ ఉందో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చు చూచి ఏమంటున్నాడు? ఎవరిని చూసి? బాప్తిసము పొందనై ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పువాడెవడో? యేసయ్య అక్కడికి వచ్చి బాప్తిసం పొందే వాళ్ళ గురించి చెప్పబడుతున్న మాట అది. సర్ప సంతానం అంటే, సర్ప సంతానం అంటే ఆది దంపతులను మోసగించింది ఎవరో? సర్పము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అనే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు. మోసగించేవాడు, మోసపరిచేవాడు, మోసం చేసేవాడు అపవాది సంబంధి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అని దేవుని వాక్యం అంటుంది. ఎలా పోల్చింది? సర్పముతో పోలుస్తూ ఉంది మనల్ని. తర్వాత చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 32వ వచనం. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పండి. ఒక రాజును పోలుస్తూ అంటుంది, ఆ నక్కతో ఇలాగ చెప్పు, వాడి నక్క అని అంటుంది. కుయుక్తి కలిగిన వ్యక్తులు, కుయుక్తితో ఉన్నవారు, వారిని బట్టి దేవుని వాక్యం ఆ ఒక్కతో ఇలాగ చెప్పు అని అంటారు. ఏ రీతిగా మనుషులను దేవుని వాక్యం పోలుస్తూ ఉంది? సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 26:11. తన మూఢతను మరలక కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. ఎవరంట? ఎవరంట? కుక్కతో పోలుస్తున్న వాక్యం మనిషిని. తన మూర్ఖతను మరలక కనపరుచు మూర్ఖుడిని కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ రీతిగా అక్కడ ఉన్న జనాలు కనిపిస్తూ ఉన్నారు. కనుకనే యేసయ్యని తీసుకుని వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ మనుషుడు, మీలో ఈ లక్షణాలు ఉన్నాయి, మీరు ఏ పాపం ఎరుగని ఆ పరిశుద్ధిని పట్టుకొని సిలువేయమని కేకలు వేస్తూ ఉన్నారు, ఇదిగో ఈ మనుషుడు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మనం అందరము యేసయ్య సన్నిధికి వచ్చి కూర్చున్నాం. ఆ సిలువ వేసిన వారిలో ఇప్పుడు చెప్పబడిన వాటిల్లో దేనినైనా కలిగి మనం ఉంటే దానితో మనం సమానంగా ఉంటాం. ఆ సిలువ వేసిన కేకలు వేసిన మందలో మనం కూడా ఉంటాం. కనుక నీవు నేను కూడా పరీక్షించుకోవలసిన సమయం. చూడండి, పేతురు పత్రిక 2 పేతురు 2:22, 2 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మరలినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించదు. ఏంటట, ఎంత ఘోరమైన మాటలు మనుషుని గురించి వ్రాయబడి ఉన్నాయో. ఈ మధ్యాహ్నకాల సమయం ఒక్కసారి దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని వాక్యం ఏంటో ఉంది, కుక్క తన వాంతికి తిరిగిందంట. కక్కిన దాన్ని వెళ్ళి కుక్క ఏ రీతిగా వెళ్ళి మరలా దాన్ని నాకుద్దో గతుకుద్దో. మానవుడు పాపాన్ని విడిచి పరిశుద్ధుడైన దేవుని వైపు వచ్చినప్పుడు, ఆయన రక్తములో కడగబడిన తర్వాత మరలా తిరిగి కక్కిన దానికి వెళ్ళాడనుకో, ఆ మనిషిని బట్టి దేవుని వాక్యం అంటా ఉంది, కడుగబడిన పంది కక్కిన దానికి వెళ్ళే కుక్క. అంత దారుణమైన మాటలు నీ గురించి నా గురించి చెప్పబడ్డాయి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మనలను మనం పరీక్షించుకోకుండా ప్రభువును వెంబడించినట్లయితే ఏ రీతిగా ఉన్నావో అక్కడ మనుషులను చూసి ఏ రీతిగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని చెప్తున్నాడు మిగతా వారిని ఉద్దేశించి, అంత ఘోరమైన వారిని ఉద్దేశించి ఈ ఉదయకాల సమయం నీవు కూడా ఈ శిలువ ధ్యాన కూడికలకు వచ్చి శుభ శుక్రవారం దేవుని వాక్యాన్ని వినే నీవు ఏ కోవలో ఉన్నావో, దేనిగా నీవు పాల్చబడుతున్నావో నిన్ను నీవే పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు ఎవరంట? గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు ఘోరమైన తోడేళ్ళట. ఇవన్నీ మనుషులను గురించే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. పైకి వారు గొర్రెల చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్ళంట. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు, దేవుని వాక్యాన్ని బోధించే, ప్రజలను ప్రభావితం చేసే మనుషులు, దేవుని వైపుకు ప్రజలను తిప్పే మనుషులు. వీరు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లతో పోలుస్తూ ఉంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా అలాగున ఒకవేళ రక్షణనే దేవుని వస్త్రాలలాగా దాన్ని కప్పుకొని క్రూరమైన తేడేళ్ల స్వభావాన్ని కలిగి ఉంటే ఈ శుక్రవార దినాన్న దాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ప్రభు కల్వరి సిలువలో చేసిన త్యాగానికి ప్రతిఫలం పొందులాగున సహాయము ప్రభు మనకు అనుగ్రహిస్తాడని ఆయన వేడుకోవాలి. హల్లెలూయా. ఇదిగో చూడండి, 10వ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను కనుక ఎలాగుండాలట? పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కళంకులై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం శిష్యులతో యేసయ్య చెబుతున్న మాట, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను నేను. కనుక పాము వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కళంకులై ఉండండి. ఎలా ఉండాలంట? వివేచనతో నిష్కళంకంగా ఉన్నవాడే
దేవుని రక్షణ అనుభవంలో కొనసాగేవాడు. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగించేస్తాను. యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏమగుటకు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని పిల్లలుగా ఉండకుండా దేనికి పిల్లగాను ఉంటావో ఇప్పుడు చెప్పబడుతున్న మాట, పురుగుని, పక్షి అని, కుక్కని, ఎద్దని, గాడిదని, దుష్టమృగాలని, సర్పమని, నక్కని, గుంట నక్కని, పందని, గొర్రెని, తోడేళ్ళని ఎన్నో విధాలుగా పోల్చాడు. చివరిగా అంటున్నాడు, ఆయనను అంగీకరించిన వారు ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన పిల్లలుగా ఉండి ఆయన ఇచ్చిన అధికారాన్ని పొందుకొని ఆయన చేసిన కల్వరి త్యాగము ఫలితాన్ని మనం అందరము పొందుకుందాము గాక. తల్లవంచని